నమస్తే ఫ్రెండ్స్. యూడైస్ ప్లస్లో విద్యార్థి యొక్క నేమ్ తప్పుగా నమోదైనట్లయితే ఆ విద్యార్థి పేరుని ఏ విధంగా సెర్చ్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. విద్యార్థి పేరు సెర్చ్ చేయడానికి మీరు యూడైస్ ప్లస్ లాగిన్ చేయాల్సి ఉంటుంది. 2024-25 సెలెక్ట్ చేసి డాష్బోర్డ్ ఓపెన్ చేయండి. మీకు ఇలాంటి స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏ తరగతి యొక్క విద్యార్థి యొక్క నేమ్ సెర్చ్ చేయాలనుకుంటున్నారో ఆ క్లాస్ సెలెక్ట్ చేసి ఓపెన్ చేయండి. ఇక్కడ అందరి విద్యార్థుల నేమ్స్ అయితే ఓపెన్ అవుతాయి. మీరు ఏ విద్యార్థి నేమ్ అయితే స్పెల్లింగ్ కరెక్ట్ చేయాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే విద్యార్థి యొక్క సర్నేమ్ NATHI అని నమోదు చేయబడింది. బట్ యాజ్ ఫర్ ఆధార్ ఈ విద్యార్థి యొక్క సర్నేమ్ NATTI. సో ఇక్కడ మనం ఈ నేమ్ సెర్చ్ చేసినట్లయితేనే అపార్ ఐడి క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. నేమ్ సెర్చ్ చేయడానికైతే ఇక్కడ స్టూడెంట్ నేమ్ అప్డేట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో మీరు ఆ ఆప్షన్ ఒకసారి క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి విండో అనేది ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ స్టూడెంట్ పెన్ నెంబర్ అయితే ఇచ్చి గో క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు ముందుగా స్టూడెంట్ పెన్ నెంబర్ అనేది లిస్ట్లో నుంచి కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. సో పెన్ నెంబర్ కాపీ చేయడానికి మళ్ళీ స్కూల్ డాష్ బోర్డ్ ఓపెన్ చేయండి. ఆ క్లాసు సెలెక్ట్ చేయండి. క్లాస్ సెలెక్ట్ చేసిన తర్వాత లిస్ట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు మేనేజ్ పై క్లిక్ చేసినట్లయితే ఆ క్లాస్లో ఉన్న అందరి విద్యార్థుల పేర్లు ఓపెన్ అవుతాయి. ఆ విద్యార్థి నేమ్ దగ్గరికి వెళ్ళండి. అక్కడ ఆ విద్యార్థి యొక్క పెన్ నెంబర్ అనేది ఉంటుంది. ఇక్కడ చూపెట్టినట్టుగా పెన్ నెంబర్ను కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి విద్యార్థి నేమ్ సెర్చ్ చేయడానికి స్టూడెంట్ నేమ్ అప్డేట్ ఒకసారి క్లిక్ చేయండి. సో దానికి సంబంధించినటువంటి విండో అనేది ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. స్టూడెంట్ పెన్ నెంబర్ అని ఉన్న చోట ఇప్పుడు మీరు కాపీ చేసుకున్నటువంటి పెన్ నెంబర్ని ఇక్కడ పేస్ట్ చేయండి. పెన్ నెంబర్ పేస్ట్ చేసిన తర్వాత గో ట్యాప్ చేయండి. ఆ విద్యార్థికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఓపెన్ అవుతాయి. సో మీరు ఒకసారి ఆధార్లో ఉన్నటువంటి నేమ్ను ఇక్కడ యూడైస్లో వచ్చిన నేమ్ను కంపేర్ చేయండి. ఎక్కడైతే మిస్టేక్స్ ఉన్నాయో ఆ మిస్టేక్స్ సరి చేయాల్సి ఉంటుంది. మిస్టేక్స్ అనేది మన ఇష్టం ఉన్నట్లు సరి చేయడానికి అయితే ఉండదు. సో నేమ్ను ఏ విధంగా సెర్చ్ చేయాలనేది దానికి సంబంధించినటువంటి రూల్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఆ రూల్స్ అనేది ఒకసారి చెక్ చేయండి. సో విద్యార్థి నేమ్లో ఉన్నటువంటి ఒకే ఒక లెటర్ ఇక్కడ సెర్చ్ చేయాలి కాబట్టి ఆ లెటర్ అయితే టైప్ చేసి విద్యార్థి పూర్తి పేరును యాజ్ ఇట్ ఈస్గా కరెక్ట్గా ఇచ్చేసేయండి. సో ఇక్కడ నేమ్ కరెక్ట్గా ఇచ్చేసిన తర్వాత అప్డేట్ రికార్డ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అప్డేట్ రికార్డ్ ఒకసారి క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో కన్ఫర్మేషన్ అనేది అడగటం జరుగుతుంది. కన్ఫర్మ్ బటన్ ఒకసారి మళ్ళీ క్లిక్ చేయండి. సో మీరు కన్ఫర్మ్ క్లిక్ చేయగానే ఆ విద్యార్థి నేమ్ అనేది ఆధార్ యాజ్ పర్ ఆధార్ ప్రకారం అయితే మీరు ఏ విధంగా సెర్చ్ చేశారో ఆ విధంగానైతే అప్డేట్ అవ్వడం జరుగుతుంది. స్టూడెంట్ నేమ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఇక్కడ రావడం జరుగుతుంది. సో మీరు ఒకసారి చెక్ చేసినట్లయితే ఆ నేము సరి అయిందా లేదా అనేది ఇక్కడ మళ్ళీ ఆ స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్ను పేస్ట్ చేయండి. గో క్లిక్ చేసి మీరు చూసినట్లయితే ఇక్కడ విద్యార్థి యొక్క నేమ్లో చేంజ్ అనేది రావడం జరిగింది. ఇంతకుముందు అయితే NATHI ఉన్నటువంటి సర్నేమ్ ఇప్పుడు NATTI రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగానైతే విద్యార్థి పేరును యూడైస్ ప్లస్లో సెర్చ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఇలా సెర్చ్ చేసిన తర్వాత మీరు అపార్ అనేది జనరేట్ చేసినట్లయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. సో అందరూ ప్రధానోపాధ్యాయులు కూడా మీ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల పేర్లు ఏ విధంగా తప్పుగా ఉన్నాయో ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత వాటిని సరిచేసినట్లయితే అపార్ అనేది సులభంగా జనరేట్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.